కంట్రోల్ యువర్ సెల్ఫ్ నాన్న. తేజ గారు, తేజ గారు, డాక్టర్ గారు, కండిషన్ టోటలీ సీరియస్. మహా అయితే ఆయన కొన్ని నిమిషాలు బతకొచ్చు. కొద్దిగా స్పృహలోకి వచ్చిన తను ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు. మీరు వెళ్ళి మాట్లాడండి. బహుశా అవే ఆఖరి మాటలు కావచ్చు. వదినా, నాన్న ఊరుకున్నా. నాన్న నాన్న ప్లీజ్ నాన్న, నాన్న నాన్న ప్లీజ్ నాన్న, నాన్న ఊరుకోండి. నాన్న నాన్న ప్లీజ్. నాన్న ప్లీజ్ నాన్న, లోపలికి వెళ్దాం రండి. నన్ను క్షమించు రాధా. ఈ కష్టకాలంలో నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. అండగా ఉండాల్సిన సమయంలో నిన్ను అనాథను చేసి వెళ్ళిపోతున్నాను. రే తేజ, ప్రసాద్ నా ఉషకి నాన్న లేకపోయినా నువ్వు నాన్నగా ఉన్నావురా. అది చాలు నాకు. ఇప్పుడు రాధకి కూడా నువ్వే అన్నయ్యవయ్యి అన్నీ చూసుకోవాలిరా. ప్రసాద్ నాన్న నువ్వు చేయబోతున్న ఈ మేలుకు ఈ కుచేలుడు ఎప్పటికీ రుణం తీర్చుకోలేడు ప్రసాద్. ప్రసాద్
ఉషా, అమ్మా ఉషా, నేను చనిపోయిన తర్వాత నీ కడుపున పుడతాను అన్నాను. ఇప్పుడు నేను నీకు బిడ్డగా పుట్టాలంటే అదంతా నీ చేతిలోనే ఉందమ్మా. నువ్వు మళ్ళీ నీ భర్తతో కలిసి బ్రతకాలమ్మా. అప్పుడు నేను మళ్ళీ నీ బిడ్డగా నీ ఒడిలోకి వస్తాను. ఇదే నా ఆఖరి కోరిక. తీరుస్తావు కదూ? మాటివ్వమ్మా. ప్రసాద్, 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 ఉషా, ప్రసాద్, 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 ప్రసాద్. ఊరుకో, ఊరుకో. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. రాయి రప్పల్లి తీసుకొచ్చి గుళ్ళో దేవత సేతావు. రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు. అమ్మాలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏది లేదంటూ నీ వెంట తీసుకుపోతావు.
దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో సంద్రంలోన నీరంతా కన్నీరాయనే గుండెల్లోన ప్రతి మూల నీ గొంతే మోగెనే ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే గుండెల్లో నా ప్రతి మూలాని గొంతే మోగినే ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే గాలిలో నీ మాటే అలలపై నీ పాటే ఎంత గాలిస్తున్నా నువ్వు లేవే అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావే ప్రేమ కోరే ఆకలున్నా నువ్వు రావే ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని దాచుంచనే వాటికేమి నేను చనిపోయిన తర్వాత నీ కడుపులో పుడతాను అన్నాను. ఇప్పుడు నేను నీకు బిడ్డగా పుట్టాలంటే అదంతా నీ చేతిలోనే ఉందమ్మా. నువ్వు మళ్ళీ నీ భర్తతో కలిసి బ్రతకాలమ్మా. అప్పుడు నేను మళ్ళీ నీకు బిడ్డగా
నీ ఒడిలోకి వస్తాను. అబద్ధం చెప్పావే సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే. నన్ను క్షమించు. ఈ కష్టకాలంలో నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. మారి నన్నే కాల్చెనే. నా ఉషకి నాన్న లేకపోయినా నువ్వు నాన్నగా ఉన్నావురా, అది చాలు నాకు. ఇప్పుడు రాధకు కూడా నువ్వే అన్నయ్యవయ్యి అన్నీ చూసుకోవాలిరా. అన్నయ్య, ఆయనకి మీరంటే ప్రాణం, మీ స్నేహం అంటే ప్రాణం, మీ కుటుంబం అంటే ప్రాణం. అందుకేనేమో మీ దగ్గరకొచ్చి మీ ముందు మీ కుటుంబం ముందే ఆయన ప్రాణాలను విడిచారు. మీ చేతుల మీదుగాని దహన సంస్కారాలు జరిపించుకుని పై లోకాలకు వెళ్ళిపోయారు. కోర్టు గొడవలైపోయాక ఇంటికి వస్తానని, కొన్ని రోజులు మీతోనే సంతోషంగా గడుపుతానని మీ నాన్నతో చెప్పావు. కానీ ఇప్పుడు నువ్వు రావటానికి, సంతోషంగా గడపటానికి అక్కడ మీ నాన్న లేరమ్మా. ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారమ్మా. మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి వదినా. మీరే ఇలా అయిపోతే ఉష ఎలా తట్టుకోగలదు చెప్పండి. వదినా, కొడుకేమో ఉద్యోగం కోసం దేశం కాని దేశం వెళ్ళి ఇప్పుడిక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కూతురు జీవితం చూస్తే ఎలా ఉంది? ఆయన నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. నేనింకేం చూసుకుని ధైర్యంగా ఉండాలి వదినా. ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వర చూడరా ఇటు చూడరా. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా. చీకటేదో వెలుతురేదో, మంచు ఏదో మంట ఏదో, లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వర చూడరా ఇటు చూడరా. ఎందుకు వచ్చారు?
నేను నా తాళి తెంచుకోవడానికి కారణం మీరు. నా తల్లి తాళి తెగిపోవడానికి కూడా పరోక్షంగా కారణం మీరే అయ్యారు. ఇంకా ఎంతమందిని బలి తీసుకోవాలనుకుంటున్నారు? ఉషా, నీ బాధను నేను అర్థం చేసుకోగలను ఉషా. ఒక్కసారి నేను చెప్పేది విను. చాలు, ఇంకేం మాట్లాడకండి, ఇంకేం మాట్లాడకండి, ఇంకేం మాట్లాడకండి. నాకు తెలిసి కిరణ్ ఉషల్ని కలపడానికి ఇదే సరైన సమయం. నువ్వు చెప్పింది నిజమే కిరణ్మయ్యి. కిరణ్, ప్రసాద్ మావయ్య మరణం నీకు ఉషకి మధ్య ఉన్న అడ్డుగోడల్ని తొలగించడానికి ఒక అవకాశం కల్పించిందిరా. ప్రసాద్ మావయ్య చనిపోయే ముందు కోరిన కోరిక ఉష కడుపున పుట్టాలనుందన్నాడు. నాన్న చెప్పండి. హలో సంజయ్, ఎక్కడున్నావురా? కిరణ్ దగ్గర ఉన్నాను నాన్న. వెంటనే వాడిని తీసుకుని మన ఇంటికి రా, నేను వాడితో మాట్లాడాలి.